హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1679. ఈరోజు డేటు 15th January 2025. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి, అలాగే అమెజాన్ నుంచి. అమెజాన్లో ఈరోజు నైట్ నుంచి ప్లస్ మెంబర్స్కి, ప్రైమ్ మెంబర్స్కి ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. ఫ్లిప్కార్ట్లో మీకు హెచ్డిఎఫ్సి కార్డు మీద డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అమెజాన్లో ఎస్బీఐ కార్డు మీద డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అండ్ ఈసారి కూడా మనం కొంచెం బెటర్ డిస్కౌంట్స్ అయితే ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాకుండా 4 నెలల తర్వాత వస్తున్న సేలు, ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా ప్రైస్ హైకులు జరుగుతున్న తర్వాత వచ్చే సేల్ కాబట్టి పాత మొబైల్స్ మీద మంచి డిస్కౌంట్స్ రావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్స్ మీద కూడా మంచి డిస్కౌంట్ అయితే రావచ్చు. రీసెంట్గా జిఎస్టీ కూడా తగ్గింది కాబట్టి. అయితే ఫ్లిప్కార్ట్ ఒక స్పెషల్ ఆఫర్ని కూడా అనౌన్స్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్లో రేపటి నుంచి సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అంటే ఇవాళ మిడ్ నైట్ నుంచి. ఎవరైతే ఈ ఫ్లిప్కార్ట్ సేల్స్లో ఎలక్ట్రానిక్స్ కొంటున్నారో, సో లైక్ మీకు ఏసీలు కావచ్చు, రిఫ్రిజిరేటర్లు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఇలాంటి పెద్ద అప్లియన్సెస్, లార్జ్ అప్లియన్సెస్ కొంటున్నారు, వాళ్ళకు ఒక స్పెషల్ ఆఫర్ని అనౌన్స్ చేశారు. సో డైలీ మీకు ఒక లక్కీ డ్రా ఉంటుంది. దాంట్లో ఒక గోల్డ్ కాయిన్ని విన్నర్కి ఇస్తారనమాట. ఎవరైతే కొన్నారో వాళ్ళలో ఒక లక్కీ విన్నర్కి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ సేల్కి వీళ్ళు ఒక మహీంద్రా BE6 కార్ను కూడా గిఫ్ట్ లాగా ఇస్తున్నారు. ఇది కూడా లక్కీ డ్రా అనమాట. ఎంటైర్ సేల్కి ఒక కార్ను వీళ్ళు లక్కీ డ్రా ద్వారా తీసి కార్ అయితే గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. ఇది మీకు వస్తుందా అంటే ఎవరికైనా రావచ్చు. ఇండియా మొత్తం ఈ సేల్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఆ లక్కీ విన్నర్ ఎవరనేది మనం అయితే గెస్ చేయలేము కూడా. అది హైలీ ఇంపాసిబుల్. సో అందుకని ఒకవేళ మీరు ఏమన్నా ఎలక్ట్రానిక్స్ కొనాలనే ఆలోచనలో ఉంటే, ఇందా నేను చెప్పిన లార్జ్ అప్లయన్సెస్ లైక్ టీవీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, అలాగే ఏసీలు కొంటే మీరు ఈ సేల్లో ఏమైనా మీకు బెస్ట్ ప్రైజ్లో కనిపిస్తే, రిమెంబర్ మీకు బెస్ట్ ప్రైజ్లో కనిపిస్తే అప్పుడు కొంటే మీరు ఆటోమేటిక్గా మీరు ఆ కాంటెస్ట్లోకి ఎంటర్ అయిపోతారనమాట. అయితే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు గోల్డ్ కాయిన్లోకి ఎంటర్ అవ్వాలంటేనేమో మీకు 20,000 రూపాయలు, 25,000 రూపాయలు మినిమం పర్చేజ్ వాల్యూ ఉంది. అలాగే మీరు BE6 కార్కి ఎంటర్ అవ్వాలంటే 40,000 రూపాయలు వీళ్ళు ఎంట్రీ బేస్ లైన్ లాగా పెట్టారనమాట. వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు రియల్మీ నుంచి 2 బ్రేకింగ్ న్యూస్లోని. ఒకటి, రియల్మీ వాళ్ళు రియల్మీ P4 పవర్ని తీసుకురాబోతున్నారు. సో ఇదే మన ఇండియాలో టెక్నికల్గా, కమర్షియల్గా అవైలబుల్గా ఉన్న మొట్టమొదటి 10,000 mAh ఫోన్ అనమాట. ఇది 10,000 mAh పవర్ బ్యాంక్ని క్యారీ చేస్తున్న ఫోన్ అని చెప్పాలి. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని వెయిట్ కూడా చాలా తక్కువగానే 218 grams మాత్రమే ఉంటుంది. అండ్ దీని పేరు రియల్మీ P4 పవర్. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ కూడా కొంచెం సాలిడ్గానే ఉన్నాయి. లైక్ మీకు క్వాడ్ కర్వ్డ్ AMOLED ప్యానల్ కావచ్చు, అలాగే Dimensity 7400 మ్యాక్స్ ప్రాసెసర్ కావచ్చు, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్, అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, అండ్ 10,000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జర్. సో ఇక్కడ వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ చేశారు. దీన్ని కొంచెం బెటర్గా ఇస్తే అట్లీస్ట్ ఒక 60 watts అన్న ఇస్తే బాగుండేదేమో. 45 watts మాత్రమే ఇస్తున్నారు. సో ఇట్ టేక్స్ మినిమం 3 hours అనమాట. 2 to 3 hours మినిమం పడుతుంది అంత పెద్ద బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే. బట్ ఒక్కసారి ఛార్జ్ అయితే మాత్రం మినిమం ఒక వారం రోజులు నార్మల్ యూజర్స్కి అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. బాగా హెవీ యూజర్కి ఎంత లేదన్నా 1.5 day బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళు క్లెయిమ్ కూడా చేస్తున్నారు కాబట్టి. సో ఇది ఇంట్రెస్టింగ్లీ దీని ప్రైస్ రేంజ్ కూడా వీళ్ళు చెప్తున్నారు అరౌండ్ 20 నుంచి 22,000 రూపాయల బడ్జెట్లోనే ఉండబోతున్నట్టు చెప్తున్నారు. పర్టికులర్గా ఇదే ప్రైస్ రేంజ్లో లాంచ్ అయితే మాత్రం ఆబ్వియస్గా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోన్స్ అవుద్ది. అండ్ హాట్ కేక్ లాగా అమ్మే ఫోన్ కూడా అవుద్ది. ఎందుకంటే కెమెరాలు ఇక్కడ నెంబర్లు పెద్దగా ఏం లేవు, కానీ ఆ కెమెరాలు కొంచెం కాంప్రమైజ్ చేస్తారేమో, అది కూడా మనం ఎగ్జాక్ట్ చెప్పలేము. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అయితే ఆ బడ్జెట్ని ఓకే అనిపించేలాగా ఉన్న స్పెసిఫికేషన్సే. ముఖ్యంగా బ్యాటరీ అనేది చాలా హయ్యెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే రియల్మీ వాళ్ళు ఇంకొక ఫోన్ రాబోతున్నారు, రియల్మీ 16. అండ్ ఇది చాలా యూనిక్ ఫోన్ అనమాట. చాలా డిఫరెంట్ డిజైన్తో తీసుకురాబోతున్నారు. లైక్ మీకు పిక్సెల్ డిజైన్ అండ్ ఇంకొన్ని యాపిల్ ఎయిర్ ఉంది కదా మనకి, 17 ఎయిర్, ఇలాంటి సింగిల్ మనకి బార్ లాంటి కెమెరా మోడల్ డిజైన్తో వస్తుంది. చూడటానికి కొంచెం స్టైల్గా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు ఒక అద్దం ఉంటుంది, మిర్రర్ ఉంటుందన్నమాట. సెల్ఫీలు తీసుకునేటప్పుడు మీ ఫేస్ అందులో చూసుకోవడం కోసం ఒక మిర్రర్ ఉంటుందన్నమాట. చిన్న సర్కిల్ లాగా మిర్రర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మీకు మీడియాటెక్ నుంచి. మీడియాటెక్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో మీడియాటెక్ Dimensity 9000S అనే ఒక కొత్త ప్రాసెసర్ని లాంచ్ చేశారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసరే, బట్ 9500 లాంటిది కాదు, గుర్తుపెట్టుకోండి. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది ఎగ్జాక్ట్గా ఎవరికి కాంపిటేటర్ అంటే స్నాప్డ్రాగన్ 8 Gen 5కి కాంపిటేటర్. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 కాదు, గుర్తుపెట్టుకోండి. 8 Elite Gen 5కి కాంపిటేటర్ 9500.
కానీ 8 Gen 5కి కాంపిటేటర్ 9500 ఎస్ గుర్తుపెట్టుకోండి. 2 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లే 3.4 మిలియన్ దాకా స్కోర్ కూడా చేస్తుందంటే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే, మంచి ప్రాసెసర్ వీళ్ళు తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్లో ఉన్న ఫ్లాగ్షిప్స్తో దీన్ని మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు నథింగ్ నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. నథింగ్ వాళ్ళు గ్లోబల్గా వీళ్ళ ఫస్ట్ ఆఫ్లైన్ ఫ్లాగ్షిప్ స్టోర్ని తీసుకురాబోతున్నారు. ఫస్ట్ ఫ్లాగ్షిప్ స్టోర్ మన ఇండియాలోనే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇది బెంగళూరులో వీళ్ళు వెరీ సూన్ ఓపెన్ కూడా చేయబోతున్నారు. సో ఇక ఈరోజు డీల్స్ ఇవాళ నైట్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళ డీల్ ఆఫ్ డే నేను పర్టికులర్గా ఏం చెప్పట్లేదు. ఇవాళ నైట్ నుంచి మొత్తం మీకు డీల్సే ఉంటాయి కాబట్టి యాక్టివ్గా ఉండండి, సరిపోతుంది. ఎక్కడ యాక్టివ్గా ఉండాలి తెలుసు కదా, సింపుల్ టెలిగ్రామ్ ఓపెన్ చేయండి, టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. 3,70,000 కంటే ఎక్కువ మంది ఛానల్ కనిపిస్తుంది, దాంట్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండి మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ అనేవి అక్కడ తెలుస్తుంటే నైట్ 11:30 తర్వాత యాక్టివ్గా ఉండండి మాత్రం మర్చిపోద్దు. ఒక 2 అవర్స్ ఈరోజు రేపు 2 గంటలు నాకు వదిలిపెట్టండి మిమ్మల్ని, ఎందుకంటే మంచి డీల్స్ అందులో షేర్ చేస్తూ ఉంటాను. 12 to 2 ఇవాళ రేపు 2 రోజులు గుర్తుపెట్టుకోండి. సో వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ హ్యాపీ సైనింగ్ ఆఫ్. జై హింద్.